వంశోద్ధరణ ఇటువైపు నుంచి అంటే కోడల వైపు నుంచి. ఎక్కడో పిల్ల ఇక్కడ వంశాన్ని పెంచుతోంది. నా మనవడు, అమ్మయ్యా నా మనవడిని చూసుకున్నాను, నా వంశాన్ని చూసుకున్నాను, నా మనవరాల్ని చూసుకున్నాను. ఆ వయసులో నా పిల్లల ముద్దు ముచ్చట్లు ఎప్పుడో బాల్యంలో మరిచిపోయాక మళ్ళీ ఆ మనవడు నడిచొస్తుంటే వాళ్ళు నన్ను చూసుకుని, మనవరాల్లో నా భార్యను చూసుకుని, నా కొడుకుని చూసుకుని, నా కోడల్ని చూసుకుని, మేనత్త పోలికలని మా అమ్మాయిని చూసుకుని, ఇంతమందిని చూసుకుని మామగారు వృద్ధాప్యంలో మురిసిపోయేటటువంటి సజీవమైన బొమ్మనిచ్చి ఆడించగలిగిన ఓదార్చగలిగిన ఏకైక వ్యక్తి కోడలొక్కతే. అందుకే కోడలకి సూడిదా అంటే మామగారు ఇస్తాడు కానుక అని. ఆ మామగారు కోడళ్ళ యొక్క అనుబంధం అంత గొప్పది. అందుకే పెళ్ళైపోయిన ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి అమ్మా మీరెవరు అని అడిగారు అనుకోండి, తన పేరు చెప్పకూడదు, తన భర్త పేరు చెప్పకూడదు. మొదట ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి. చెప్పి నేను ఫలానా వారి కోడలండి అని చెప్పాలి. ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమండి మీ కోడల్ని అమ్మా నువ్వెవరు అని అడిగితే చాగంటి కోటేశ్వరరావు కోడలని చెప్పిందండి అని అనుకోండి, నేను ఈశ్వరుడికో నమస్కారం చేస్తాను, మంచి కోడల్ని ఇచ్చావు స్వామి అని. ఎందుకని? నా పేరు చెప్పిందని కాదు, ధర్మాన్ని నిలబెట్టింది అని. అందుకే సీతమ్మని సుందరకాండలో అంత కష్టంలో ఉండగా హనుమ వెళ్ళి అమ్మా నువ్వెవరని అడిగాడు. అడిగితే పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన అంది. చనిపోయిన మామగారైనా తక్కువ చేయలేదు. ఆ మామగారు కోరికలు కోరబట్టే మా ఆయన వచ్చేసాడు ఇన్ని కష్టాలు పడుతున్నాను అనలేదు. ఎంత గౌరవించి మాట్లాడిందంటే స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన, శత్రు సైన్యములను చందరవందర చేసినటువంటి పరమశక్తివంతుడు, అంతటి పరాక్రమవంతుడు మా మామగారు. ఆ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు. ధర్మాన్ని నేర్పింది సీతమ్మ. అందుకే మామగారు చనిపోయిన తరువాత ఆఖరికి సంవత్సరీకం కానీ తద్దినం కానీ పెట్టవలసి వస్తే ఆ చనిపోయిన రోజు వస్తే ఆ వచ్చిన రోజున దీపం పెట్టాలి. దీపం పెట్టి తద్దినం పెట్టాలి. తద్దినం పెట్టవలసి వస్తే అధికారి ఎవడు అంటే తనూభవుడు అంటారు, శరీరంలోంచి వచ్చిన కొడుకు. ఆ కొడుకు అక్కడే ఉన్నా పితృదేవతలు తీసుకోరు. కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటారు. ఆ కోడలు దీపం వెలిగించడానికి ప్రతిబంధకం వచ్చింది అనుకోండి, ఆమె ఏదో కారణం చేతో 3 రోజులు ఇంట్లోకి రాకూడదు అనుకోండి, ఆమె మళ్ళీ శౌచమును పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది. పడిపోయి ఆమె దీపం పెట్టాక పితృదేవతలు వచ్చి ఆ జలతర్పణ పుచ్చుకుని నీళ్లు తాగుతారు. కొడుకు మీద ప్రేమ కన్నా శరీరాలు వదిలిపెట్టేశాక కూడా కోడలి మీద అంత ప్రేమతో ఉంటాట మామగారు. అప్పుడు కూడా తద్దినం పెట్టేటప్పుడు కోడలు దీపం వెలిగించాలని కోరుకుంటాడు. ఆ కోడలంటే